శ్రీ గురుభ్యో నమః. ఆత్మశుద్ధిని గురించి తెలుసుకుందాం. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలయా అని మన వేమన గారు ఏనాడో చెప్పారు. రోజు స్నానం చెయ్యాలి, మడిబట్ట కట్టాలి, మడిగా ఉండాలి ఇలా చెప్తారు చాలామంది. కానీ బాహ్యశుద్ధితో పాటు అంతఃశుద్ధి కూడా ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఆత్మశుద్ధి లేనప్పుడు తక్కినవి ఎన్ని చేసినా వృధాయే. మనం వంట వండాలన్నా, పాలు కాచాలన్నా మొదటగా ఆ గిన్నె శుభ్రంగా ఉండాలి. అప్పుడే దానిలో చేసిన వంటకం తినడానికి యోగ్యమైనదిగా ఉంటుంది. అలాగే మనం ఎన్నో వ్రతాలు, పూజలు చేస్తాం. అలా చెయ్యాలంటే స్వచ్ఛమైన మలినమంటని మనస్సు ఉండాలి. మురికి పట్టిన మనస్సు పనికిరాదు. అందువల్ల ప్రతి వారికి బాహ్యశుద్ధితో పాటు అంతఃశుద్ధి చాలా అవసరం. అంతఃశుద్ధి లేని నాడు మనం ఏం చేసినా వృధాయే, ఫలితం ఉండదు. మన మనస్సు మంచిదైన నాడు మనలో దైవం ఉంటాడు. అందుచేత మనసుకి మకిలి అంటకుండా చూసుకోవాలి. మనసుని అద్దంతో పోలుస్తారు. చూసేవారికి అందులో దైవం కనపడాలి. అలా అంత స్వచ్ఛమైన జీవితం గడిపేవారు ఏ కాలమైనా, ఎలాంటి పరిస్థితులనైనా, ఎలాంటి వాతావరణమైనా వారికి ఏ ఆటంకాలు, ఇబ్బందులు రావు. వారి వెంట దైవశక్తి ఉంటుంది. అందువల్ల ఏ పరిస్థితులైనా వారికి అనుకూలంగా మారతాయి. వారు జీవితంలో దేనికి భయపడవలసిన అవసరం లేదు. అన్నీ వారికి అనుకూలంగా ఉంటాయి. ప్రతి వారికి అంతఃశుద్ధి, బాహ్యశుద్ధి రెండూ ఉండాలి. ఈ రెండింటిలో అధిక ప్రాధాన్యత ఇవ్వవలసింది అంతఃకరణ శుద్ధికి. ప్రతి ఒక్కరూ ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మన జన్మకు సార్థకత లభించిందా? మన వారికి అంటే మొదటగా చెప్పేది తల్లిదండ్రులు. వారికి మన వల్ల ఏమైనా మంచి ఉపకారం జరిగిందా? వారిని జాగ్రత్తగా కాపాడి వారిని మంచిగా చూడగలిగామా? శక్తి వంచన లేకుండా వారికి అండగా నిలిచామా? తరువాత తోడబుట్టిన వారిని ఆదరించామా? నేనున్నాననే భరోసా వారికి కల్పించగలిగామా? ఇతరుల విషయంలో శక్తి ఉన్నంతలో ఎవరికైనా ఏ విధమైన సహాయమైనా చేశామా? ఎవరి ఆకలైనా తీర్చామా? ఎవరి కన్నీరైనా తుడిచామా? ఎవరికి ఏ విధమైన ఆపద వచ్చినా మన శక్తిని అనుసరించి ఏ విధమైన సహాయమైనా చేశామా అని ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మన స్థితి ఇతరుల నుంచి సహాయం పొందేలా ఉందా, వారికి సహాయపడేలా ఉందా అని ఆలోచించుకోవాలి. సహాయం అంటే కేవలం డబ్బే కాదు. మనిషి సాయం, మాట సాయం, ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించుకోవటం లాంటివి మనుషుల మధ్య ఉండాలి. అప్పుడే మనిషిగా పుట్టినందుకు వారి జన్మ, జీవితం సార్థకం అవుతాయి. మనిషిగా ఇతరులకు సహాయపడాలి. మన గురజాడ అప్పారావు గారు చెప్పినట్లు సొంత లాభము కొంత మానుకు, పొరుగు వారికి తోడుపడవోయని ఎవరికి వారు సంపాదించుకోవచ్చు. కానీ అందులో మీకు తోచిన సహాయం ఇతరులకు చేయాలి. లేనివానికి అంటే పేదవానికి దానగుణం ఉన్నా ఏమీ చేయలేని అశక్తత. అందువల్ల ఆర్థిక స్తోమత ఉన్నవారైనా మీకు ఉన్నంతలో మీ శక్తిని బట్టి ఇతరులకు సాయపడాలి. దయ, దానం, ధర్మం ఇవన్నీ దైవీ గుణాలు. వీటిని ప్రతి ఒక్కరూ ఆచరించాలి. అలా ఆచరించే వారి ఆత్మ సంతృప్తితో నిండిపోతుంది. మనిషికి ఆత్మతృప్తికి మించినది ఏముంటుంది? ప్రతి ఒక్కరూ అంతఃకరణ శుద్ధితో సంతోషంగా జీవించాలని, ఆ సంతోషాలను ఇతరులకు పంచాలని, ఆ సంతోషాలతో అందరూ సంతోషంగా ఉండాలని ఆశిస్తూ మీ నేస్తం. శుభం.